బ్రేకింగ్ న్యూస్ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థి సంఘాల ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు సాధారణ విద్యార్థుల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత వారం రోజులుగా ఏయూ క్యాంపస్ లోపల ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఇతర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యా సంస్థల్లో మతపరమైన లేదా రాజకీయ కార్యకలాపాలు చేపట్టడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య పరస్పర దాడులు జరగడంతో పరిస్థితిని మరింతగా దిగజార్చినట్లయింది. యూనివర్సిటీలో నెలకొన్న అశాంతిని గమనించిన ఏయూ రిజిస్ట్రార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ మతపరమైన సమావేశాలపై నిషేధం విధించారు. క్యాంపస్ లోపల ఎటువంటి రాజకీయ ప్రసంగాలు లేదా మతపరమైన మీటింగులు నిర్వహించరాదు అని కఠినమైన నోటీసులు జారీ చేశారు. యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తులు క్యాంపస్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థి సంఘాల ఘర్షణలతో ఏయూ క్యాంపస్ అట్టుడుకుతోంది. దీంతో రిజిస్ట్రార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గత కొద్ది రోజులుగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. అక్కడ విద్యార్థి సంఘాల ఘర్షణలు, తోపులాటలు ఎక్కువగా కనిపించాయి. సో రిజిస్ట్రార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఏమైనా పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడారా? సిచ్యువేషన్స్ ఏమైనా కంట్రోల్లోకి వచ్చినట్టుగా తెలుస్తోందా ఏయూలో? గత వారం రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీలో పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థి సంఘాల మధ్య వస్తున్నటువంటి ఈ మార్పులతో మొత్తం ఆంధ్ర యూనివర్సిటీకే ఒక మచ్చ వచ్చే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనటువంటిది మతపరమైనటువంటి యాక్టివిటీస్, ప్రార్థనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగానే ముఖ్యంగా చూస్తే ఈ ప్రార్థనల నేపథ్యంలోనే ఈ వివాదం తలెత్తినట్లుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లోపల బాస్కెట్ బాల్ గ్రౌండ్ దగ్గర ప్రతిరోజు కొన్ని యాక్టివిటీస్ చేస్తూ, వాళ్ళ ప్రార్థనలు చేస్తూ, కరసాము చేస్తూ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఫాలో అవుతున్నారని కొంతమంది విద్యార్థులు అయితే వీసీకి కంప్లైంట్ చేశారు. దాదాపుగా 6 రోజుల క్రితం ఈ కంప్లైంట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో ఇట్లాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయా లేదనేది ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 3 రోజుల క్రితం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఇదే విధంగా ఈ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి వాళ్ళని ఆంధ్ర యూనివర్సిటీ సెక్యూరిటీ వాళ్ళని నిలుపుదల చేసే ప్రయత్నం అయితే చేసింది. దీంతో ఆంధ్ర యూనివర్సిటీలో యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి, ఏబీవీపీ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలకి, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అంటే వీళ్ళొక టీమ్ గాను వాళ్ళొక టీమ్ గాను ఏర్పడి ఒకరి మీద ఒకరు ప్రత్యక్ష దాడులకైతే పాల్పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మతపరమైనటువంటి యాక్టివిటీస్ చేయకూడదని చెప్తున్నా కూడా ఎందుకు చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా ఏబీవీపీ విద్యార్థుల మీద వాళ్ళు ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఆంధ్ర యూనివర్సిటీ బంద్కి పిలుపునిచ్చారు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు. ఈ బంద్ చేయకండి, ప్రస్తుతం ఐఎఫ్ఆర్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ ఇంత ఈవెంట్ జరుగుతున్నప్పుడు యూనివర్సిటీ పరువు పోతుంది, దయచేసి విరమించుకోవాలని వీసీ విన్నవించినటువంటి నేపథ్యంలో నిన్న విద్యార్థి సంఘాలు అయితే ఆ బంద్ని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి సంఘాలతో రిజిస్ట్రార్ చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో అటు ఏబీవీపీ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు యూనివర్సిటీలోకి రావడం, వీసీ బిల్డింగ్ ముందు ఆందోళన అయితే చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. తర్వాత అందరినీ కూడా పోలీసులు కంట్రోల్ చేసి బయటికి పంపించిన తర్వాత నిన్న సాయంత్రం 6:30 మళ్ళీ బాస్కెట్ బాల్ గ్రౌండ్లోనే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. అప్పటికే రిజిస్ట్రార్ ఒక వాళ్ళకి సంబంధించి ఒక నోటీస్ అయితే జారీ చేసినటువంటిది అయితే ఉంది. మతపరమైనటువంటి కార్యకలాపాలు ఏవి ఇక్కడ చేయడానికి వీల్లేదు, బయట వ్యక్తులు ఎవరు యూనివర్సిటీ క్యాంపస్లోకి రావడానికి వీల్లేదు, వచ్చినా కూడా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఒక నోటీసులు అయితే జారీ చేశారు. వాటిని ఏటిని పట్టించుకోకుండా విద్యార్థి సంఘం ఏబీవీపీ అదేవిధంగా బీజేపీకి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి నాయకులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పర్యవేక్షణ చేయడానికి రిజిస్ట్రార్ మొత్తం క్యాంపస్లో దాదాపుగా 8 గంటల సమయంలో కూడా మొత్తం పరిశీలన చేసినటువంటి పరిస్థితి
అయితే ఉంది. అయితే ఈ రోజు నిన్న ఎంత చెప్పినా కూడా వీసీ చెప్పినా రిజిస్ట్రార్ చెప్పినా విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా కూడా ఈ కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మేము దీన్ని తిప్పికొడతామని ఇప్పుడు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ రోజు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా రెండు విద్యార్థి సంఘాలు ఆంధ్ర యూనివర్సిటీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఏవిపికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులతో ప్రస్తుతం 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ హిస్టరీలోని ఎప్పుడూ లేని విధంగా ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు పోలీసులు చాలా సమయం పాటించి కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాల్సినటువంటిది కనిపిస్తోంది. అయితే దీనిలో బీజేపీ నాయకులు ఎంటర్ అవుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు ఆర్ఎస్ఎస్ మీద అదేవిధంగా ఏవీపీ నాయకుల మీద దాడులు చేశారంటూ ఒక ట్వీట్ చేసినటువంటిది అయితే ఉంది. ఈ నెల 20వ తారీఖున అంటే రేపు ఆంధ్ర యూనివర్సిటీ సందర్శిస్తారనే ఒక సమాచారం అయితే అందుతుంది. దీనికి నిరసనగా విద్యార్థి సంఘాల నాయకులు 22వ తారీఖున ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు అయితే పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్తుతం అయితే విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన మధ్య వాళ్ళు చేస్తున్నటువంటి వివాదాలు సృష్టిస్తున్నటువంటి వివాదాల మధ్య అట్టుడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆందోళనతో అట్టుడుతోంది. రిజిస్ట్రార్ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ క్యాంపస్లో ఎటువంటి మతపరమైన రాజకీయపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదు, బయట వ్యక్తులు ఎవరు యూనివర్సిటీలోకి ప్రవేశించరాదు అని రిజిస్ట్రార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.